నవనందుల ప్రాశస్త్యాన్ని జాతీయ స్థాయిలో తెలియజేయడానికి మన గుడి మన బాధ్యత ఆధ్వర్యంలో శ్రీ రాధా మనోహర దాస్ సహకారంతో నందుల ప్రదక్షిణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. నవనందుల కారణంగా నంద్యాల పట్టణంగా నంద్యాల కీర్తి గడించింది. నవనందుల ప్రాశస్త్యాన్ని తెలియజేయడానికి మన ఊరు మన గుడి మన బాధ్యత శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా నందుల ప్రదక్షిణ కార్యక్రమం శుక్రవారం చేపట్టారు. మహానంది, గరుడనంది, వినాయక నందులు మహానందిలో ఉండగా శివనంది బండి ఆత్మకూరు మండలం కడమల కాలువ వద్ద వెలిసింది. నంద్యాల పట్టణంలో ప్రథమనంది, నాగనంది, సోమనంది ఆలయాలు వెలిశాయి. మహానంది మండలం నందిపల్లె సమీపంలో సూర్యనంది వెలిసింది. బండి ఆత్మకూరు మండల పరిధిలో కృష్ణనంది వెలిసింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నవనందుల ప్రదక్షిణ ఎంతో పుణ్యకార్యంగా భావించి పాదయాత్ర చేపట్టడం సాంప్రదాయంగా వస్తోంది. శివుని వాహనమైన నంది అవతారం మహానందిలో అవతరించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. శుక్రవారం ఉదయం నంద్యాల సమీపంలోని ప్రథమనంది ఆలయం నుండి ప్రారంభమై మహానందికి చేరుకున్నారు. పట్టణంలోని పురవీధుల్లో గ్రామోత్సవంగా వెళ్లారు. ప్రథమనంది ఆలయం నుండి సంజీవనగర్ గేట్, ఆర్టీసీ బస్టాండ్, ఆంజనేయ స్వామి మెయిన్ బజార్ గుండా గాంధీ చౌక్ వరకు గ్రామోత్సవం నిర్వహించారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివుని ఆజ్ఞతో సీమ గుడుతది, శివుడు చెప్పినడు కుట్టినంటది. ఓం నమ శివాయ. శివుని ఆజ్ఞతో సీమ గుడుతది, శివుడు చెప్పినడు కుట్టినంటది. గంట బతికిన తాను అంటది. చాలా మంచి పని. ఈ విధంగా నందుల యొక్క ప్రాశస్త్యం తెలుస్తుంది. తద్వారా హిందువులు తమ యొక్క బాధ్యతను తెలుసుకుంటారు. ఎందుకంటే ధర్మానికి ప్రతీకగా నందిని భాగవతంలో వర్ణించడం జరిగింది. కాబట్టి నందుల్ని కాపాడుకుని తద్వారా గోవుల్ని కాపాడుకుని తద్వారా మనం ధర్మాన్ని కాపాడుకుందాం. దానికి నాందిగా శివుడి ఎదురుగా నంది, కృష్ణుడి వెనకాల ఆవు. కాబట్టి ఇలా శివకేశవ అభేదంగా ఇది గొప్ప కార్యక్రమం. ఇలా చేయాలన్న ఆలోచన రావడం చాలా ముదావహం. ఒక్కసారి గట్టిగా మన శివప్రసాద్ రెడ్డి గారి గట్టిగా హర హర మహాదేవ. భక్తులు కోలాటమాడుతూ భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా పాదయాత్ర కొనసాగింది. నవనందులకు సూచికగా 9 నందులను ప్రదర్శిస్తూ కార్యక్రమం చేపట్టారు. పట్టణం మీదుగా సుగాలిమెట్ట, యు బొల్లవరం, తమ్మడపల్లె, బుక్కాపురం, అల్లీనగరం, శ్రీనగరం గ్రామాల గుండా పాదయాత్ర ద్వారా మహానందికి చేరుకున్నారు. నంద్యాల పట్టణంలో అల్పాహారం తీసుకున్న తర్వాత 1000 మంది భక్తుల మధ్య పాదయాత్ర కొనసాగింది. మహానంది మండలం తహసీల్దార్ రమాదేవి ఆధ్వర్యంలో భక్తులకు వసతులు ఏర్పాటు చేశారు. నంద్యాల మండలం నుండి మహానంది మండలంలోకి ప్రవేశించగానే మహానంది మండలానికి చెందిన ప్రజలు, భక్తులు శ్రీ రాధా మనోహర దాస్ స్వామికి స్వాగతం పలికారు. స్వామివారికి హారతి పట్టి స్వాగతం పలికి ఘనంగా పూలదండలతో ఆహ్వానించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
జై శ్రీరామ్ జై శ్రీరామ్ హరే కృష్ణ యు బొల్లవరం వద్ద అల్పాహారం, బుక్కాపురం గ్రామం వద్ద గుగ్గుళ్ళు, పెసరపప్పు, కేసరిని ప్రసాదంగా పాదయాత్ర భక్తులకు అందించారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర భక్తులు మహానందికి చేరుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహానంది టీడీపీ నాయకులు స్వామివారి పాదయాత్రకు వసతులు ఏర్పాటు చేసి స్వాగతం పలికారు. మహానందీశ్వర భగవానికి మహానందీశ్వర భగవానికి జై శ్రీరామ్. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి గౌడ. Don't forget to subscribe Nandyala Communications.